అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు వెజిటబుల్ బిర్యానీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కేజీ బాస్మతి రైస్, 1/2 కేజీ ఆలుగడ్డ ముక్కలు, పెద్దగా కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు 1/2 కేజీ, క్యారెట్ ముక్కలు 1/4 కేజీ, బీన్స్ ముక్కలు 1/4 కేజీ, పచ్చిమిర్చి 100 గ్రామ్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 కట్ట పుదీనా, 1 కట్ట కొత్తిమీర. రుచికి సరిపడ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, నెయ్యి 50 గ్రామ్స్, ఆయిల్ 50 గ్రామ్స్, బే లీవ్స్ 3 నుంచి 4, లవంగాలు 5-6, దాల్చిన చెక్క, ఇలాచీ 5. నీళ్ళు మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఆ గ్లాస్తో 1.5 గ్లాసులు నీరు పోయాలి. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. రైస్ ఒక బౌల్లోకి తీసుకుని దాన్ని నీళ్లు పోసి కడుక్కోవాలి. కడిగాక రైస్లో నీళ్లు పోసి 1 హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో బిర్యానీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. దానిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి సగం నూనె సగం వేసుకుంటే నెయ్యి వేసుకోవడం వల్ల మంచిగా గుమగుమలాడుతూ ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేడెక్కాక లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, బే లీవ్స్ అన్నీ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక దీనిలో ఉల్లిపాయ తురుము వేసుకోవాలి. ఉల్లిపాయ తురుము వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది పచ్చివాసన పోయేంత వరకు కొద్ది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొద్ది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకుని బాగా కలియబెట్టాలి. ఆ మసాలా అంతా పట్టేటట్టు ముక్కలకి బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 7 minutes ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇది హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారు కదా, హాఫ్ బాయిల్ అయిపోయాక రైస్ని వేసేసుకోవాలి. రైస్ వేసాక బాగా కలుపుకోవాలి. ఒక 2 minutes అంతా బాగా కలుపుకొని దానిపైన గరం మసాలా, బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఏదైతే గ్లాస్తో తీసుకున్నారో దాంతో బాస్మతి రైస్కి అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. నేను 3.5 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి 4.5 గ్లాసులు నీళ్లు పోసుకున్నాను. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని మొత్తం కలియబెట్టి మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి.
మూత పెట్టుకున్నాక 2 విజిల్స్ వస్తే ఆఫ్ చేసుకోవచ్చు. బాగా నానింది కదా బియ్యం, త్వరగా అయిపోతుంది. ఇలా మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ రాగానే ఆపేయాలి. చూసారు కదా 2 విజిల్స్ వచ్చాయి కదా, సిమ్లో పెట్టుకుని ఇంకొక విజిల్ వచ్చాక ఆపేసుకోవాలి. కిందకి దింపేసుకున్నాం కదా, ప్రెషర్ దిగాక లిడ్ ఓపెన్ చేసుకోవాలి. కంప్లీట్గా ప్రెషర్ దిగాక లిడ్ ఓపెన్ చేసుకోవాలి, లేకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. చూసారు కదా ప్రెషర్ పోయింది, లిడ్ ఓపెన్ చేసుకోవచ్చు. గుమగుమలాడే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా రుచికరమైన గుమగుమలాడే వెజిటబుల్ బిర్యానీ తయారైపోయింది. దీన్ని ఏదైనా మసాలా కర్రీతో తినచ్చు, లేదంటే రైతాతో కూడా తినచ్చు. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.